నమస్తే ఎన్ఎస్ ఛానల్ కు స్వాగతం. కంటి మండలంలో గ్రామ పంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని ఎంపీడీఓ కార్యాలయం ముందు గ్రామ పంచాయతీ కార్మికుల ధర్నా నిర్వహించారు. జిందాబాద్ 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 ఏఐటీసీ జిందాబాద్. కనీస వేతనాలు 26,000 రూపాయలు చెల్లించాలి. కనీస వేతనాలు 26,000 రూపాయలు చెల్లించాలి. కనీస పలుమార్లు అధికారుల దృష్టి కూడా తీసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీలో పనిచేసిన కార్మికులందరూ కూడా కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఇలానే జియో నెంబర్ 51 ఉన్నా కనీసం ఆ జీవోని కూడా అమలు చేసే పరిస్థితి కంటి మండలంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ కూడా పంపించలేదు. వెంటనే ఏ గ్రామ పంచాయతీ సెక్రటరీ అయితే జీవోని అమలు చేయట్లేదో ఆ వెంటనే ఆ సెక్రటరీని కూడా అని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తాం. ఒకవేళ అధికారులు ఇప్పటికైనా స్పందించకపోతే ఇక్కడే ఆందోళన కూడా సమ్మె చేయడానికి కూడా సిద్ధపడతామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి ఎంపీడీ ఆఫీస్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది. ఉద్దేశం ఏంటంటే కంటి మండలంలో ప్రతి గ్రామంలో 2 నుంచి 4, 5 వరకు గ్రామ పంచాయతీ కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది. కానీ వాస్తవానికి గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం వేతనాలు చెల్లించాలని చెప్పేసి ఉన్నప్పటికీ ఏ ఒక్క గ్రామంలో కూడా వారి కనీస వేతనం ఇవ్వట్లే. ఇంకా చెప్పాలంటే 2,000 వారి శ్రమని గుర్తించకుండా వాస్తవానికి వారికి జీవో ప్రకారం జీతాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ వారు ఏమాత్రం పట్టింపు లేకుండా ఈరోజు వెట్టి చాకరీ చేయించుకున్న పరిస్థితి ఉంది. గత 4-5 సంవత్సరాల నుంచి చెప్తా ఉన్నారు కార్మికులు 3,000 రూపాయలు మాకు జీతం కట్టించారని చెప్తా ఉన్నారు. ఏ ఉద్దేశంతో ఈరోజు గ్రామ పంచాయతీ కార్మికులు 3,000 రూపాయలు జీతం కట్టిస్తారు? ఈరోజు 3,000 రూపాయల జీతంతో ఎవరు బతకగలుగుతారు? ఈరోజు నిత్యావసర సరుకులు ఈరోజు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయి. ఈరోజు 3,000 రూపాయలు జీతం తీసుకొని వాళ్ళు ఏందిని ఈరోజు జీవనం కొనసాగిస్తారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకనే గతంలో ఏ విధంగా కొనసాగినా ఈరోజు రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డది. ఖచ్చితంగా అధికారులు స్పందించాలి. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్స్ ఈరోజు నియమించి ఉన్నారు. స్పెషల్ ఆఫీసర్లు దృష్టి పెట్టాలి. వాస్తవానికి గతం నుంచి పనిచేసిన కార్మికులకు 3,000 రూపాయలు ఏ పద్ధతిలో కట్టించారో ఖచ్చితంగా వాళ్ళు పరిశీలన చేయాలి. ఒకవేళ ఏ గ్రామాల్లో అయితే 2,000, 3,000 జీతాలు కట్టించారో ఆ గ్రామాల్లో పూర్తి స్థాయిలో వాళ్ళు పనిచేసిన జీతాలు తినిపోయిన ప్రతి డబ్బును రికవరీ చేసి గ్రామ పంచాయతీ కార్మికులకు జీవో ప్రకారం చెల్లించాలని చెప్పేసి మేము ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా మరోమారు ఎంపీడీ ఆఫీస్ కార్యాలయం ముట్టడిస్తాం. ఇంకా వినకపోతే కలెక్టర్ ఆఫీస్ కార్యాలయం కూడా మేము ముట్టడిస్తామని చెప్పేసి ఏఐటీసీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.